ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై బీఆర్ఎస్ కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేసింది. తగ్గిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించింది. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నరేందర్ కాంగ్రెస్ లో చేరటంతో వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్లు పిటిషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారించి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఇప్పుడు డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు వెలువడించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ న్యాయవాది జనార్దన్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఈరోజు ఎలాంటి తీర్పు ప్రకటించడం జరిగింది, ఏం జరిగింది? గతంలో సింగిల్ జడ్జి జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు ఇచ్చిన తీర్పును ఏదైతే గతంలో సింగిల్ జడ్జి ఒక 4 వీక్స్ లోపల డెసిషన్ తీసుకోవాలా, అసెంబ్లీ స్పీకర్ దీనిపై నిర్ణయం తీసుకోవాలా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే దాని తర్వాత వీళ్ళు డివిజన్ బెంచ్కి అప్పీల్ వెళ్ళడం జరిగింది. డివిజన్ బెంచ్ తీర్పుని ఈరోజు ప్రకటిస్తూ ఏదైతే 4 వారాల సమయం అనేది స్పీకర్కు విధించాల్సిన అవసరం లేదు, ఆయన ప్రీరాగేటివ్, ఆయనకు విచక్షణాధికారం ఉన్నది కాబట్టి ఆయన వీళ్ళ టెన్యూర్ అయిపోయే లోపల ఎప్పుడైనా తీసుకోవచ్చు అనే పేర్కొనడం జరిగింది. అయితే దీన్ని ఏదైతే గతంలో ఇచ్చిన జడ్జిమెంట్ను సెటిసైడ్ చేసినట్టుగా భావించవచ్చు. ఈ ఏదైతే అనర్హత పిటిషన్ అనేది ఈ 5 ఇయర్స్ టర్మ్ కాబట్టి ఆల్రెడీ 4th ఎప్పుడైనా తీసుకోవచ్చు, అంటే బిలో 4.5 ఇయర్స్ ముందు ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే దీనిపై ఏదైతే గతంలో బీజేపీ సైడ్ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ వేయడం జరిగింది. దీంట్లో ఏదైతే పర్టికులర్గా దానం నాగేందర్ విషయంలోకి వచ్చినట్టయితే ఆయన ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ మీద గెలిచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పార్టీ చేంజ్ కాకుండా కాంగ్రెస్ టికెట్ మీద కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగడం అనేది ఇది రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చినట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే గతంలో ఇచ్చినటువంటి వాళ్ళ 10th షెడ్యూల్ అయితే డిఫెక్షన్ లా కూడా వైలేట్ చేసినట్టుగా క్లియర్ వైలేషన్ ఉందని చెప్పి కూడా దీంట్లో వాదనలు వినిపించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎలాంటి అనర్హత అయినప్పటికీ కూడా స్పీకర్కి విచక్షణ అధికారం ఉంటుంది కనుక అతనికి 4 వారాల సమయం అనేది ఒక ఇది కాదు, దానికి గీటురాది కాదు. ఆయన ఈ 5 సంవత్సరంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు అనేది ఈరోజు ఇచ్చిన జడ్జిమెంట్ సారాంశం. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యేల అనర్హత అనేది ఇది క్లియర్ కట్ వైలేషన్గా కనిపిస్తూ ఉన్నది. డిఫెక్షన్ లాకు ఇది గతంలో కూడా పార్టీలు మారారు, కాంగ్రెస్లో గెలిచిన వారు కావచ్చు, టీడీపీలో గెలిచిన వారు అందరూ కూడా బీఆర్ఎస్లో చేరారు. అప్పుడు కూడా స్పీకర్ నిర్ణయానికే వదిలేశారు. ఇప్పుడే కావాలని ఎందుకు ఇలా చేస్తారు? అయితే గతంలో ఏదైతే టీఆర్ఎస్ విషయంలో కూడా టీఆర్ఎస్ కంప్లీట్గా ఏదైతే ఫిరాయింపుల మీద డిపెండ్ అయ్యి చాలామంది ఎమ్మెల్యేలను వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వాన్ని స్థిరపరచుకోవడానికి డిఫెక్షన్ లాలని క్లియర్గా వైలేట్ చేయడం జరిగింది. వాళ్ళు చేసింది కూడా పెద్ద తప్పు. వీళ్ళు ఏదైతే అనర్హత పిటిషన్ 3 పైన ఉన్నటువంటి అనర్హత పిటిషన్ల కంటే కూడా అది ఘోరమైన తప్పిదం. దానికి ఈరోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా దీన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. వాళ్ళు చేసిన తప్పు మీదనే వాళ్ళు ఛాలెంజ్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. అయితే ఈ డివిజన్ బెంచ్ తీర్పు అనేది ఈ 5 సంవత్సరాల లోపల వాళ్ళు ఎప్పుడైనా తీసుకునే విచక్షణాధికారం స్పీకర్కి ఉంటుందని చెప్పి ఈరోజు క్లియర్గా పేర్కొనడం జరిగింది. అంటే 10th షెడ్యూల్ ఏం చెప్తుంది సార్? 10th షెడ్యూల్ ప్రకారం కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. 10th షెడ్యూల్ అదేవిధంగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కూడా ఏం చెప్తుంది? 10th షెడ్యూల్ ఎవరైతే ఒక పార్టీ మీద గెలిచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారి మీద స్పీకర్కు వాళ్ళని డిస్క్వాలిఫై చేసే పవర్ అనేది దానిలో ఇంట్రెస్ట్ చేయడం జరిగింది. అయితే అది ఎప్పుడు అనేది స్పెసిఫిక్ టైం లిమిట్ లేదు. దానివల్ల స్పీకర్కు ఆ విచక్షణ అధికారం ఆయనకే ఉంటుందని చెప్పేసి గతంలో కోర్టులు కూడా తెలియజేయడం జరిగింది. గతంలో ఏదైతే సుప్రీంకోర్టు ఒక సర్టన్ టైం లోపల చేయాలని కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే దాన్ని మ్యాండేటరీగా కాకుండా కన్సిడర్ చేయాలా, సర్టన్ టైంలో చేస్తే దానికి మీనింగ్ ఉంటుందని చెప్పేసి గతంలో పేర్కొనడం జరిగింది. అయితే దాన్ని ఏదైతే వాళ్ళు స్పీకర్కు స్పెసిఫిక్గా ఒక లా లేకపోవడంతో వాళ్ళు ఎప్పుడైనా చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని రాజకీయాలకు అనుగుణంగా వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ దీన్ని తీవ్రంగా ఉల్లంఘించడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే 4 వీక్స్ చేయాలన్న సింగిల్ జడ్జి ఆర్డర్ని సెటిసైడ్ చేయడంతో ఇప్పుడు స్పీకర్కి అధికారాలకు మళ్ళీ ప్రోత్సహించినట్టుగా ఉంటుంది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేస్తూ డివిజన్ బెంచ్ చాలా కీలకమైన తీర్పు వెలువడడం జరిగింది. ఎందుకంటే స్పీకర్కు విచక్షణ రహిత అధికారం ఉంటుంది, స్పీకర్ను ఆదేశించే
ఇది కూడా కోర్టుకు ఉండదు కాబట్టి స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పేసి డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు 4.5 సంవత్సరాల వ్యవధి ఉంది కాబట్టి ఆ వ్యవధిలో ఎప్పుడైనా స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చు. ఆ టైం పీరియడ్ అనేది ఫిక్స్ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి కూడా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అనేది కూడా తెలుస్తుంది కాబట్టి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామ్యాన్ సీనితో సురేష్, బిగ్ టీవీ, హైకోర్టు నుండి.